సరస్వతి. I am a very strong believer of women empowerment. ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని మీరు చూస్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ సాక్షి లేరు, ఎటువంటి ఎవిడెన్స్ లేదు. We tried our best. అందరూ ఆ టాపిక్ని పారిపోతే మరి ఎవరు చేస్తారు? బికాజ్ ఈ టాపిక్ వచ్చేసి ఒక అమ్మాయికి తప్పు జరిగితే ఆవిడ కాళ్ళలో కూడా మారుతుంది. మీ ఫైట్లో మీరు గెలుస్తారని నమ్మకం ఉందండి. సరే, ఎవరు ఫైట్ స్టార్ట్ చేసేటప్పటికి గెలవాలని అనుకుంటారు సార్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. రేపు మార్చి 6న ఆల్మోస్ట్ వరల్డ్ ఓవర్ స్క్రీన్స్ని హిట్ చేయబోతున్న ఒక సంచలనాత్మక చిత్రం సరస్వతి. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ గారి పేరు చెప్తే మీకు క్రాక్లో జయమ్మ, హనుమాన్, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ గుర్తొస్తాయి. ప్రతి సినిమాలోని ఆవిడ ఒక అద్భుతమైన పాత్రని పోషించి ఒక ఆర్టిస్ట్గా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. అండ్ ఆవిడ ఈ సినిమాతో దర్శకురాలిగా ఒక సరికొత్త అవతారాన్ని ఎత్తబోతున్నారు. అండ్ ఫెంటాస్టిక్ ఈవెంట్ జరిగింది మొన్న. ఆల్ ది ప్రామినెంట్ లేడీస్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా దానికి అటెండ్ అయ్యారు. అండ్ దానికి సంబంధించి చాలా విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. సరస్వతి సినిమా గురించి మీ అందరి తరఫున ఆవిడని కార్యక్రమానికి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే అమ్మా. లవ్లీ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నేను యూ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ గర్ల్స్ దే వాంట్ టు బికమ్ హీరోయిన్స్. నో, క్రాక్లో జేమ్ లాంటి క్యారెక్టర్ చేయడానికి ఎవరు ముందుకు రారు. క్రాక్లో జయమ్మ క్యారెక్టర్ అది చాలా పవర్ఫుల్ అవునవును అవును. అంటే యాక్చువల్గా నేను చేసినప్పటికీ ఇంత పెద్దగా వస్తుందని నాకు తెలీదు. క్రాక్ సినిమా నేను చేసిన తర్వాత సరే ఓకే అంటే తమిళ్ ఆల్రెడీ సర్కార్, పందెం కొడి 2 ఇవన్నీ చేశాను. ఒక నాట్ సేమ్ కాదు బట్ ఒక సిమిలర్ ఒక ఆ విలన్ వైబ్తో చేశాను. సో ఇది కూడా ఓకే అట్లనే ఉంటుందని అనుకున్నాను. బట్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐ గాట్ ఫర్ జయమ్మ ఐ ఆనెస్ట్లీ డి నాట్ ఎక్స్పెక్ట్. అది అదే ఎప్పుడు నేను చెప్తాను, నాకు వాళ్ళు ఇచ్చిన ప్రేమ తెలుగు ప్రజలకి ఎప్పుడు నాకు చెప్పేది నాకు ఇచ్చిన ప్రేమ అయితే నేను అసలు ఇంతవరకు వస్తుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. టు ద పాయింట్ దట్ నేను చేసిన ఫస్ట్ సినిమా వచ్చేసి డైరెక్టర్గా తెలుగులో చేసినాను. సో అంత లవ్ వాళ్ళు నాకు ఇచ్చినా కూడా నేను వాళ్ళకి ఇవ్వాలని ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా అదే. అంటే మొన్న జరిగిన ఫంక్షన్ మీది చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగిందమ్మా. ఇట్స్ అన్ ఈవెంట్ ఆఫ్ సబ్స్టెన్స్, సెలబ్రేషన్ అపార్ట్ ఫ్రమ్ సెలబ్రేషన్. ఎందుకంటే అందరూ ప్రామినెంట్ విమెన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా వచ్చారు అందులో. అండ్ మోర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అన్నది ఎక్కువ డిస్కషన్ పాయింట్ అయింది అక్కడ. మీరు యూ ఎంజాయ్డ్ అండి ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది మీ లైఫ్ ప్లాన్ చేసింది నేనే. ఆ ఈవెంట్కి అయితే అది అందరు కూర్చోపెట్టిందంతా నేను థింక్ చేసి ఒక కారణం కోసం అది పెట్టింది అది. అండ్ ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ women empowerment and women's rights basically. నేను దాన్ని ఎప్పుడు ఐ థింక్ మేబీ ఇక్కడ మనకు కొత్తది కాబట్టి తమిళ్లో అయితే నేను చాలా విమెన్ కోసం పోరాడినా, అగ్రెసివ్గా ఉన్నాను. సో అది ఇక్కడ ఉన్న జనాలకి అది తెలుస్తుందో తెలీదో నాకు తెలీదు. బట్ నేనైతే ఫస్ట్ నుంచి నేను ప్రతి మీ టూ క్యాంపెయిన్ ఫస్ట్ మాట్లాడింది నేనే అక్కడ. సో ఐ హావ్ ఆల్వేస్ బిన్ స్టాండింగ్ అప్ ఫర్ విమెన్స్ రైట్స్. సో నా వల్ల ఇంత ఒక మంచి మెసేజ్ అది పోయి ఈవెన్ ఒక 10 మనిషికి వెళ్ళినా కూడా ఐ కన్సిడర్ దట్ యాజ్ చేంజ్. ఎస్, అదే. అంటే ఈ మీరు మీటూ ఇక్కడ మీరు బాగా అగ్రెసివ్గా తమిళ్లో ఉంటారన్న విషయం ఇక్కడ తెలియకపోవచ్చు, కానీ మీటూ మూమెంట్ ఈజ్ ఎ వెరీ పాపులర్ మూమెంట్ ఆల్ అక్రాస్. అందరూ జయసుధ గారు, రేవతి గారు వాళ్ళందరూ కూడా లేటర్ పార్ట్లో వచ్చారు అందులోకి. నిన్న కూడా ఏదో మంజుమల్ బాయ్స్ డైరెక్టర్ మీద ఏదో ఎలిగేషన్ వచ్చి అదో వచ్చిందనమాట. స్టిల్ మీరు ఇంతలాగా పోరాడుతున్నా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ. సరే, అది ఇప్పుడు ఫ్రీడమ్ అంత తొందరగా రాలే కదా. మన దేశం ఫ్రీడమ్ ఎంత ఉంచింది, ఎన్ని సంవత్సరాలు, 200 years. how many years we fought. So it is a fight. Women are battling and we've just started the war. So ఎక్కడో ప్రారంభమైంది. it will take time to win it. It will take time to win it. అంటే మీరు లైఫ్లో
మీ ఎంపవర్మెంటు లేదా రైట్స్, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం విమెన్కి అది మీరు బాగా ఎంజాయ్ చేశారండి మీరు ఇండివిజువల్గా లైఫ్లో? అంటే ఎంజాయ్ చేసేది తప్పుగా ఒక వర్డ్ ఉంటుంది. అంటే పోరాడి నేను తీసుకున్నాను, అది చెప్పాలి. ఎలా పోరాటం మీకేం? బికాస్ there are a lot of times where there are a lot of disrespect that happens, మీకా? అందరికి జరిగింది సార్. వాళ్ళ ఫస్ట్ అయితే పెద్దగా వాళ్ళు ఓ మీ వాయిస్ ఒక ప్లస్ మైనస్, ఇది మైనస్ అది మైనస్ ప్రతి చోటు చెప్పి వాళ్ళు స్ట్రగుల్ చేసి ఇప్పుడు వచ్చాం. సో ఆ టైంలో అయితే ఒక ఫీమేల్గా మన ఇండస్ట్రీలో వచ్చి ఉండేదడం అనేది కష్టమే. బట్ సో దట్స్ వై ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద విమెన్ ఇన్ ద ఇండస్ట్రీ. బికాస్ ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఆ పొజిషన్లో ఉండడమే చాలా కష్టం. బికాజ్ అది ఒక 10 yearsకి ఒకసారి మేబీ సమ్ స్మాల్ చేంజ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఇండస్ట్రీ. చేసి ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు వచ్చేసి పెళ్లి చేసుకుంటే కెరీర్ అయిపోతుంది, అది అప్పుడు ఉండే ఒక థాట్ ప్రాసెస్. సో అందువల్ల ఎంతో మంది ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఆ పెళ్లి ఆశ వచ్చా కూడా కెరీర్ వల్ల దాన్ని పక్కన పెట్టారు. సో దట్ ఈస్ ఆల్సో సాక్రిఫైస్ కదా. సో ఇప్పుడు మన జనరేషన్లో పెళ్లి చేసుకున్నా కూడా యాక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ దట్ వీ హ్యావ్ సీన్, కరెక్ట్? సో అట్లా ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క చేంజ్ రావాలి. అది మార్చుతూనే ఒక ఫ్యూచర్ జనరేషన్ కూడా ఒక మంచి ఒక పాత్ ఇస్తుంది. ప్రీవియస్ జనరేషన్స్లో మళ్ళీ ఇప్పుడు సావిత్రి గారు మ్యారేజ్ చేసుకుని యాక్ట్ చేశారు, చాలా మంది మ్యారీడ్ ఉమెన్ పిల్లలు పుట్టే. బట్ అది ఒక స్టిగ్మా ఉంది కదా సార్, అది పెళ్లి చేసుకుంటే వాళ్ళు యాక్ట్ చేయలేదని ఒక ఆటోమేటిక్గా ఒక రూమర్, ఏం చెప్పకపోయినా కూడా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసేటప్పటికి అంతే అయిపోయింది, యాక్ట్ చేసలేదు. బట్ దట్ హ్యాస్ టు చేంజ్ కదా. అంటే నేను చెప్పలేదు, ఎవడో చెప్పలేదు చెప్పి వాళ్ళే అజంప్షన్ చేసుకుంటారు. సో అజంప్షన్ మార్చాలి. అదే వాళ్ళే అజ్యూమ్ చేస్తారు, వాళ్ళే అనాలిసిస్ ఇచ్చేస్తారు మీతో సంబంధం లేకుండా. సో మీరు అంటే అపార్ట్ ఫ్రమ్ ఒక శరత్ కుమార్ గారు ఒక సెలబ్రేటెడ్ హీరో, ఆయన డాటర్గా కూడా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. నో దే ఆల్ ఫేస్ ఛాలెంజెస్ బికాజ్ నాన్నగారు మనకు కూడా స్టేజ్ చెప్పారు, హీ డిడ్ నాట్ హెల్ప్ విత్ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. వాట్ ఎవర్ ఐ హవ్ డన్ ఇట్ ఆన్ మై ఓన్ మనకు కూడా చెప్పారు ఆ స్టేజ్లో. సో దట్ ఈస్ అ స్ట్రగుల్ కదా. యూ డోంట్ ఈజీలీ గెట్. కొన్ని మంది భయపడతారు, ఎందుకు గోల్ లోపలికి వెళ్ళాలని కొంచెం మంది భయపడతారు. దెన్ కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది. సో అవన్నీ దాటేసి ఇప్పుడు ఒక స్టేట్ను వదిలేసి ఇంకొక స్టేట్కి వచ్చేసి ఇక్కడ ఆ ప్రేమతో ఉండే వాళ్ళం ఐ థింక్ ఇస్ వాట్ ద చేంజెస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అండ్ ఇక్కడ నేను ఎంత ప్రేమ నాకు దొరికిందంటే ఐ ఫీల్ లైక్ నేను చెప్పాను కదా, ఇది ఏదైనా ఇవ్వాలి, నేను రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలి ఏదో మన వాళ్ళు ఇచ్చిన ప్రేమ కోసం. సో అందువల్లనే ఈ సినిమా సరస్వతి అనేది ఇట్స్ మై థ్యాంక్ యూ టు ద తెలుగు ఆడియన్స్. థ్యాంక్స్ గివింగ్. అంటే ఇప్పుడు మీరు యాక్టర్గా యాక్ట్రెస్గా ఇండస్ట్రీలోకి రావడం కాకుండా ఒక డైరెక్టర్గా అవడం అన్నది ఇట్స్ ఏ గ్రేట్ ప్రాస్పెక్ట్ అండి, గ్రేట్ ప్రాస్పెక్ట్. అంటే మీకు డైరెక్టర్ అవ్వాలని మొదటి నుంచి ఉండేదా, లేకపోతే సడన్గా ఇది? నో సడన్ అని లేదు, ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్సైడ్ మీ. బట్ అది బయట తీసుకురావడం వచ్చేసి రెండు వాళ్ళు, ఒకటి నా హస్బెండ్, ఇంకొకటి వచ్చి ప్రవీణ్, వాళ్ళిద్దరు నన్ను పుష్ చేసింది. బంజీ జంపింగ్ చేసే ముందు ఒక మనిషిని ఒక పుష్ చేస్తారు కదా, ఆ ధైర్యం ఇచ్చింది వచ్చి వాళ్ళిద్దరే. బట్ ఇదైతే నా థాట్లో ఎప్పుడో నుంచి, ఐ థింక్ బాలసరి సినిమా అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నది. సో అప్పటి నుంచి ఇది ఉండింది. సో జస్ట్ బయట రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చేది. అంటే ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి దేర్ ఆర్ డిఫరెంట్ షేడ్స్ కదా, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కానీ, లేకపోతే ఉమెన్స్ రైట్స్ గురించి మీరు ఇందాక అన్నట్టుగా కానీ ఎన్నో షేడ్స్ ఆఫ్ కంటెంట్ ఉన్నది. ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని మీరు చూస్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎవరైనా ఒక చేయాలి కదా, అందరూ ఆ టాపిక్ని పారిపోతే మరి ఎవరు చేస్తారు? దానికి ఒక గట్స్ కావాలి, దానికి ఒక ధైర్యం కావాలి. సో అదైతే నాకు ఉంది. సో ఐ సెడ్ సంబడి హ్యాస్ టు డూ ఇట్, సంబడి హ్యాస్ టు టెల్ ద స్టోరీ కదా. అందరూ ఇట్స్ వెరీ ఈజీ టు టేక్ ఎ లవ్ స్టోరీ ఆర్ వెరీ ఈజీ టు డూ. ఐ కుడ్ హ్యావ్ చోజన్ నా ఈజీ అంటే చేసే వాళ్ళు ఈజీ అని కాదు, అంటే ఒక పాత్గా పిచ్చింగ్ అండ్ టేకింగ్ దట్ రూట్ ఈజ్ అ ఈజీ రూట్. బట్ టు టేక్ అ టాపిక్ అండ్ బికాజ్ ఈ టాపిక్ వచ్చేసి
అందరూ చూడాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ ఆలోచించాలి. అంటే ఇది ఇంకా జరుగుతుందా, ఇలాంటి ఒక దేశంలోనే మేము ఉన్నామా అని ఖచ్చితంగా ఒక పాయింట్ ట్రిగర్ అవుతుంది. సో అందువల్ల ఐ సెడ్ సంబడి హస్ టు డూ ఇట్. పర్వాలేదు, అది హిట్ ఫ్లాప్ అది సెకండరీ, బట్ అది తర్వాత విషయం. బట్ నేనైతే ఎప్పుడు గుర్తుకు పెట్టుకుంటే వరలక్ష్మి ఫస్ట్ సినిమా ఏంటి, సరస్వతి యాజ్ అ డైరెక్టర్గా. సో దట్ ఈస్ మై ఐడెంటిటీ అట్లా చెప్పచ్చు. టైటిల్ కూడా మీరు చాలా సాఫ్ట్గా ట్రెడిషనల్గా సరస్వతి అంటే ఏంటి సార్ అది టైటిల్ కనుక ఏంటంటే సార్, చాలా వరకు ఈ మన సొసైటీలో వచ్చేసి పేరు దేవుడిగా పెడతారు, బట్ చేసే తప్పులు వచ్చేసి వేరేలాగా ఉంటుంది. సో అంటే ఒక సాఫ్ట్ అమ్మాయి కూడా చాలా తప్పు జరుగుతుంది. అంటే మీ పేరు సరస్వతియో లేదంటే లక్ష్మియో లేదంటే పద్మావతి అని పెట్టించి వాళ్ళకి రేపు జరగడం లేదు కాదు, వాళ్ళు కూడా జరుగుతుంది, వాళ్ళు కూడా అబ్యూస్ జరుగుతుంది. ఎంతైనా మీరు నా పేరు ఇప్పుడు వరలక్ష్మి, నాకు కూడా అబ్యూస్ జరిగింది. అంటే నా పేరు వల్ల అది ఏం మారలే కదా. సో అదే నేను చెప్పే మీనింగ్ అక్కడ. అంటే సరస్వతికి కూడా ఉండొచ్చు, బట్ ఒక అమ్మాయికి తప్పు జరిగితే ఆవిడ కాళ్ళలో కూడా మారుతుంది. అంతే, అది ట్రైలర్లు కూడా అందుకే ఆ డైలాగ్ మీరు పెట్టించారు లాస్ట్లో. అవును, కాళికా దేవి అవుతుంది, ఆడది తలుచుకుంటే సరస్వతే కాదు కాళి కూడా అవుతుందండి. మంచి చాలా పవర్ఫుల్ డైలాగ్ అండి. అండ్ ఈ ట్రిగ్గర్స్ ఆల్ ఎక్సైట్మెంట్. అంటే అమ్మాయి ఏం చేస్తుంది అన్నది, ఎవరు సరస్వతి, ఎక్కడ సరస్వతి, ఇక్కడ ఏమైంది కాదు. అందులో అసలు అంటే మీది ట్రైలరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాని మీద మీరు ఈవెంట్లో కూడా ఇంకొంచెం రెచ్చగొట్టారు తప్పితే అసలు విషయం ఎవరికి తెలియదు. అండ్ యూ కాంట్ ఆల్సో టెల్. నో, ఇట్స్ ఎ ఫుల్ థ్రిల్లర్ స్టోరీ కాబట్టి అది కూడా నేను ప్రతి ఇంటర్వ్యూ వచ్చి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను ఏంటంటే ప్లీజ్ ఆ రివీల్ పాయింట్ని బయట పెట్టదండి. ఐ మీన్ నాకు తెలుగు ప్రజల మీద మొత్తం నమ్మకం ఉంది, నన్ను సపోర్ట్ చేస్తాను. బికాజ్ ఇది చాలా కష్టపడి ఒక స్క్రీన్ ప్లే చేశాము, బయట అది రాకూడదు. బికాజ్ థ్రిల్ కదా, ఒక థ్రిల్లర్కి అదే కదా ఎలిమెంట్స్, చాలా ఒకటే పాయింట్ ఉంటుంది. సో అది బయటకు వస్తే మళ్ళీ ఆ థ్రిల్ పోతున్నాయేమో. సో ప్లీజ్ మీరు నచ్చినా సరే నచ్చకపోయినా సరే దాన్ని అది మాత్రం వదిలేయండి ఇది బయట అని చెప్పేది. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ కంటెంట్ని మీరు ఎవరో ఒకరు చెప్పాలి కదా, కాబట్టి నేను ఐ హ్యావ్ టేకెన్ ది ఇనిషియేటివ్ అని మీరు అన్నారు. వెరీ గుడ్ యాజ్ ఏ ఉమెన్ డైరెక్టర్గా. బట్ ఎక్కడో ఒక పాయింట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం, లేకపోతే మిమ్మల్ని ఎక్కడో ఆ పాయింట్ మిమ్మల్ని, ఈ క్లైమాక్స్ సీన్ సార్, ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ సీన్ ఒక కోర్ట్ రూమ్లో జరుగుతుంది ఒక మ్యాటర్, దాంట్లో ఉన్న డైలాగ్లే నాకు ట్రిగర్ చేసింది. ఓకే, దాంట్లో చాలా మంచి పవర్ఫుల్గా కొన్ని డైలాగ్ ఉంటాయి. సో ఆ డైలాగ్ వల్లనే నాకు లోపల ఉన్న ఆ ట్రిగర్ చేసి ఇది బయటకు రావాలి, ఈ థాట్ ప్రాసెస్ అనేది బయటకు రావాలి. అదే ఒక థాట్ ఓరియంటేషన్కి ట్రై చేశారు ఈ సినిమాలో. సో ఎక్కడో లైఫ్లో నిజంగా జరిగిన ఇన్సిడెంట్ బేస్ కాదు ఇది, ప్రతి చోట్ల జరిగే విషయమే. అది ఒక్క కేసు కాకుండా మన సమాజం జరిగే కేసులు అన్నీ కలిపేసి ఒక కంటెంట్గా క్రియేట్ చేశారు. ఓకే, ఈ సినిమా అంటే మీరు ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్గా, చాలా కాలం బట్టి ఇండస్ట్రీలో ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారని చెప్తున్నారు. అదంతా ఒక గేమ్ అండి. బట్ డైరెక్టర్గా వచ్చేసరికి ఆ గేమ్ మారిపోతుంది. అందులో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఇరుకు సందులు ఉంటాయి, రైట్? అసలు వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీరు ఫేస్ చేసింది ఒక విమెన్ డైరెక్టర్గా? లేదా బిజినెస్ చేసేది సార్, చాలా వరకు బిజినెస్ చేసేది. సినిమాలో హీరో లేదు, సో ఆడియో కంపెనీలు కానీ వేరే విధంగా కానీ, అంటే సినిమాలో హీరో లేదు, సో మేము ఇది తీసుకోలేదు, బిజినెస్ చేయదు, ఇంతే ఇస్తాము అంటే కంటెంట్. లైక్ దట్స్ వై ఐ లవ్ మై ఇప్పుడు గీతాస్ కానీ డివో వాళ్ళంతా కానీ దే హెవ్ టేకెన్ అ రిస్క్ ఆన్ మీ అండ్ దే హ్యాడ్ ఫేత్ ఇన్ మీ. నాట్ రిస్క్, ఫేత్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రియలీ ఐమ్ హ్యాపీ అబౌట్. ఈటీవీ వాళ్ళ కథ వెంటనే వచ్చేసి ఓకే చెప్పేశారు. సో అదంతా నా మీద ఉన్న ఫేత్. సో ఐ నెవర్ ఫర్గెట్ ఆల్ దీస్ పీపుల్. అండ్ నేనైతే ఒక చిన్నగా ఒక సినిమాలో వచ్చినట్టు లిటిల్గా సైకోనే నేను. ఏంటంటే నేను ప్రతి వాళ్ళు నాకు తప్పు చేసిన వాళ్ళు, రిజెక్ట్ చేసిన వాళ్ళు నా మైండ్లో వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు కొట్టాలో నేను కొడతాను, అట్లా నేను అలాంటి లైట్గా సైకో టైప్ నేను. సో అది చిన్నప్పటి నుంచి అది ఉంది. నేను వెంటనే వచ్చిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చలేదు, అది ఎట్లా కొట్టాలో అప్పుడు వస్తుంది ఆ టైంకి. సో నేను అట్లా టైప్ మనిషి నేను. సో అన్నీ గుర్తుంది నాకు, ఎవరెవరు నాకు హెల్ప్ చేశారు, ఎవరో నా ఎదురుగా వచ్చారు, నాకు అన్ని. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎవరు మీకు ఛాలెంజ్ని క్రియేట్ చేశారు? ఛాలెంజ్ ఇస్ గుడ్, బట్
rejecting on the basis of a woman, that I will always keep in mind. Because there is no hero in the film చెప్పారు. సో అలాంటి విషయం అని నేను అర్థమైంది. గుర్తుపెట్టుకుంటాను. సో యా, సో మీరు కూడా హీరో లేకపోవడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేశారు. అఫ్ కోర్స్ లాట్స్, బికాస్ ఇట్స్ నాట్ దట్ ఒక హీరో లేదంటే సినిమా చేయదని లేదు కదా. ఒక మంచి కంటెంట్ సినిమాని మేము ప్రజలకి కోసమే కదా చేసేది. అవునండి. సో ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు మీకు సపోర్ట్ చేయాలంటే ఎలా దాన్ని తీసుకువెళ్తాం, ఆ ఆడియన్స్ దగ్గర ఎలా తీసుకువెళ్తాం? సో మేము సొంతంగా డబ్బులు పెట్టించి దానికి చేసుకొని ఒక ఇంత ప్రమోషన్ చేసుకొని ఇవన్నీ ఎవ్రీథింగ్ కాస్ట్ మనీ సార్ ఈ కాలంలో. నథింగ్ కమ్స్ అన్ఫార్చునేట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఏం లేదు. సో ప్రతిసారి మేము అన్నీ ఖర్చు పెట్టేటప్పటికి మనకు కూడా తెలుస్తుంది సరే ఓకే ఇంత కష్టపడి మేము చేయాలని మనకు తెలుస్తుంది కదా. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ ది గేమ్. అవును, పార్ట్ ఆఫ్ ద గేమ్. సో యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్, విన్ ఇట్ అండ్ దెన్ టాక్. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ గట్స్. ఊరికి మాట్లాడడం వేరు, గుండెల్లో గట్స్ ఉండడం వేరు, హార్ట్లో ఉండడం వేరు. అండ్ యూఆర్ రియల్లీ ప్రూవ్డ్ ఇట్ బియాండ్ డౌట్. ఇప్పుడు మీరు ఒక యాక్టర్ ఫాదర్గా, ఒక హీరో డాటర్గా మీకు వాట్ ఈస్ ది బెస్ట్ ఇన్స్పిరేషన్ యూ? హిస్ డిసిప్లిన్ సార్, హిస్ డిసిప్లిన్, హార్డ్ వర్క్. అండ్ ఇప్పటి వరకు ఆ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు ఈ until yesterday or today also he will keep on doing his work. He is like ఒక బంబరం చెప్తారు కదా తెలుగులో, తమిళ్లో బంబరం అంటే టాప్. బొంగరం, ఇది బొంగరం. సో బొంగరమా, బొంగరం, సో టాప్. ఆ బొంగరం లాగానే ఆయన తిరుగుతుంటారు ఫుల్ ప్రతి చోటు. సో ఆయన ఆ వయసులో కూడా ఇంత చేస్తున్నానంటే మేమంతా మన వయసులో ఎంత చేయాలి? సో ఆ డిసిప్లిన్, ఆ హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా. అదే ఇవాళ మార్నింగ్ నేను ఫోన్ చేసినప్పుడు కూడా హీ వాజ్ ఇన్ జిమ్. Yes, my husband went with him to the gym. So ఇద్దరు వచ్చేసి జిమ్లో ఉన్నారు. మీరు వెళ్తారండి జిమ్కి? యూ డూ జిమ్ అఫ్ కోర్స్. ఇప్పుడు ఈ సినిమాలో చాలా గొప్ప కాంబినేషన్ అండి. అవును సార్. సిమ్రాన్ కానీ, ప్రియమణి కానీ. సిమ్రాన్ గారు లేదు సినిమాలో. సిమ్రాన్ ఓన్లీ జస్ట్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. బట్ ది అదర్ కాంబినేషన్ లైక్ ప్రియమణి, ఇదో ప్రకాష్ రాజ్ సార్ కాంబినేషను. ఇందులో మీరు ఈ క్యారెక్టరు ఈ సినిమాకి గైడింగ్ ఫోర్స్ అండి అని చెప్పాలంటే మీరే కథ రాసుకున్నారుగా? సాయి గారు. సాయి దాంట్లో చేంజెస్ చేశాను. బట్ రాసిన ఫైనల్ పైలటింగ్ మీరే కదా. అసలు దాంట్లో గైడింగ్ ఫోర్స్గా ఒక క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ప్రకాష్ రాజ్ సార్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, అవును, రామానుజం అనే క్యారెక్టరు అదే కథని మొత్తం తీసుకెళ్తుంది. అవును. సో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. అండ్ హీఈస్ అసలు మొత్తంగా ఇది కొట్టేశారు ఆయన. సూపర్. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ టు సీ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అవునా? ఓకే. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డే మార్కెట్లోని అంటే సినిమా ఈజ్ స్లైట్లీ కన్ఫ్యూజ్డ్ అండి, సినిమావే. కరెక్ట్. ఎందుకంటే ఓ పక్కన ఫ్యాంటసీస్, అవును, ఇంకో పక్కన హారర్ థ్రిల్లర్స్, ఇంకో పక్కన కామెడీలు, ఎంటర్టైన్మెంట్లు. ఆడియన్స్ ఆర్ సో ఎక్స్పోజ్డ్ త్రూ ఓటీటీ టు మెనీ లాంగ్వేజెస్. ఒకటని కాదు. ఇందులో మీ సినిమాకి థియేటర్కి ఆడియన్స్ వచ్చి చప్పట్లు కొట్టి హుక్ అవ్వాలంటే ఏ పాయింట్ హుక్ అవుతారని మీ ఉద్దేశం? సార్ నాకు తెలిసి నేను చాలా కొంచెం రీసెర్చ్ చేశాను సార్. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న జనాలు ఎలా అంటే అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ బికాస్ ఆఫ్ థ్యాంక్స్ టు ఓటీటీ, ఫాస్ట్ ఫార్వర్డ్ చూసేది. సో మీరు కథలోకి వెంటనే వెళ్తేనే వాళ్ళు హుక్ చేసుకోవచ్చు. మరి ల్యాగ్గా పెట్టుకుంటే వెంటనే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి వెళ్ళిపోతారు. సో అది కాకుండా మేము చూసుకున్నాం. ఇప్పుడు అంటే మొన్న వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ చూసారు, అన్ని యంగ్స్టర్సే. యంగ్స్టర్స్ చెప్పిన మాట అంటే మ్యామ్ మేము తీయలేదు మొత్తం సినిమా. సో దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. యంగ్స్టర్స్ వచ్చి ఫోన్ తీయలేదంటే అది ఒక గ్యారంటీగా. ఓకే. సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఐ పుట్ ఇన్ టు ద స్క్రిప్ట్ టు మేక్ ఇట్ సో గ్రిప్పింగ్ దట్ ఎక్కడికి మీకు ల్యాక్ అనిపిస్తుంది. మీ ఫోన్ తీస్తే మీకు స్టోరీ మిస్ అయిపోతుంది. సో అలా చేస్తాం మేము. సో దట్ ఈస్ మై హుక్ పాయింట్. ద హోల్ ఫిల్మ్ విల్ బీ ఎవ్రీ 5 minutes యూ విల్ హ్యావ్ అ రివీల్ పాయింట్. ఎవ్రీ 10 minutes విల్ బి లైక్ ఓ అండ్ ఓ ఇట్లే పోతుంది. సో యూ విల్ గెట్ ఇన్ టు ద స్టోరీ. అండ్ మీరు దీని మీద బాగా రీసెర్చ్ చేసి ఈ స్క్రిప్ట్ని మీరు టేకప్ చేయడం జరిగింది కదండి. అంటే ఆన్ ద హోల్ సొసైటీలో జరిగేవి, డయాస్పోరా ఆఫ్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగేవి. దీంట్లో
వేర్ డు యూ యాజ్ ఎ విమెన్ ఆఫ్ దిస్ జనరేషన్ ఆర్ ఈ సొసైటీలో ఒక వ్యక్తిగా అసలు మిస్టేక్ అన్నది ఎక్కడ జరుగుతున్నదని మీకు అనిపిస్తున్నదండి? మిస్టేక్ యాజ్ అ వాట్ సార్? అసలు ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మీరు అన్ని చోట్ల జరుగుతున్నది, ఇట్ ఈస్ ఎన్ అబ్యూస్. మిస్టేక్ అంటే నన్ను అడిగితే నేను కొంచెం ఎక్స్ట్రీమ్గా చెప్తాను, బట్ చెప్పండి. ఇట్స్ అ లాస్ సార్. మన దేశంలో పనిష్మెంట్ సరిపోలేదు. అంటే ఒక రేప్ విక్టమ్ రేప్ చేసినా కూడా వాళ్ళు ఎంతో మంత్స్గా వచ్చేసి వాళ్ళు లాక్తారు ఆ వర్డిక్ట్ని. కేసులు పోతా ఉంటుంది. పాప మా అమ్మాయికి అయితే తప్పు జరిగింది. ప్రతి ఒక 4-5 yearsకి మళ్ళీ ఆ తప్పుని మళ్ళీ గుర్తు చేసుకొని ప్రతిసారి తీసుకెళ్తారు. అది ఇప్పుడు అరబ్ కంట్రీస్ నుంచి చూస్తే రేప్కి పనిష్మెంట్ కట్టింగ్, ఇది తీసుకురావాలి ఇక్కడ. అది చేస్తేనే భయపడతారు. అది ఇప్పుడు ఏంటంటే మన హ్యూమానిటీలో మన హ్యూమన్ సెన్స్ మైండ్లో ఎలా అంటే భయం అనేది చాలా ఒక పెద్ద ఎమోషన్ భయం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. సారీ మళ్ళీ ప్రీచిగా కాకుండా నేను మాట్లాడండి. ఇప్పుడు మనం జనరల్గా ఒక యూనిట్లో వెళ్తాం అనుకోండి, ఇది తినేసి కుప్ప వేస్తారు కదా, అది నాకు నచ్చదు. అది చాలా ఇరిటేషన్ అని పాయింట్, తినేది వేసేది. ఇది సేమ్ మనుషుల్ని ఫారెన్ షూట్కి తీసుకువెళ్ళండి, అక్కడ వాళ్ళు వేసలేదు. ఎందుకంటే వేస్తే ఫైన్, భయం, డబ్బు పోతుందని భయం. సో దట్ మీన్స్ a human is capable of that change, but you are not doing it because there is no fear. సో ఒక రేప్ చేస్తే కూడా వాడు నాన్ బెయిలబుల్. ఇప్పుడు అయితే నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కానీ బెయిల్ తీసుకున్నారు. సో అప్పుడు వేర్ ఇస్ ద పనిష్మెంట్ సార్? ప్రతి వాడు రేప్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ బెయిల్ తీసుకుని లోపలికి వెళ్తాడు. బయటకు వస్తారు, లోపలికి వెళ్తారు, బయటకు వస్తే లోపలికి. ఏం భయం ఉంది అక్కడ? సో యువర్ లా ఇస్ నాట్ స్కేరీ ఎనఫ్ ఫర్ దెమ్ టు నాట్, అంటే ఒక తప్పు చేయకముందు మేము థింక్ చేయాలి. ఆ థింకింగ్ ప్రాసెస్ ఇక్కడ లేదు కదా. పర్వాలేదు ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసుకుని బయటకు వస్తామని. సో లైక్ దట్ వెన్ ద లా ఇస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ ఆర్ ద పనిష్మెంట్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, దెర్ ఇస్ నో ఫియర్. వెన్ దెర్ ఇస్ నో ఫియర్ దెర్ ఇస్ మోర్ క్రైమ్. కరెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్. మొన్న ప్రత్యూష ఒక ఫిల్మ్ యాక్ట్రెస్, తమిళ్లో కూడా చేసింది అమ్మాయి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ షీ వాజ్ సబ్జెక్టెడ్ టు రేప్ అండ్ మర్డర్. స్టిల్ మొన్నదేదో వచ్చింది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. అండ్ మన ఇప్పుడు ఈ ఉన్న కాలంలో వచ్చేసి ఒక కేసు చూస్తాం, ఓ అవునా, నెక్స్ట్ రీల్కి వెళ్ళిపోతాం. ఎవరో ఒక లైఫ్ని పాడు చేసేవాడు అంతే, వాళ్ళ వాల్యూ అంతే. ఒక రీల్ అంతే, ఒక ఇన్స్టాగ్రామ్ రీలో, ఒక వాట్సాప్ ఫార్వర్డు, ఒక ట్వీట్ అంతే. ఒక ఆడపిల్లని వాల్యూ అంతే. సో దట్ సంథింగ్. కానీ మీరు సెన్సార్కి వెళ్ళిందా? ఇది వెళ్ళింది సార్. వెళ్ళిందా? మీకు సెన్సార్ అబ్జెక్షన్స్ ఏం రాలేదు? ఎందుకంటే లాన్ కూడా డిస్కస్ చేశారా మీరు సినిమాలో? చెప్తుంది వెంటనే, నేను అనౌన్స్ చేస్తాను ఏం చెప్పారండి సెన్సార్. ఇప్పుడైతే దాని గురించి మాట్లాడలేము. సో అంటే మీరు లా గురించి లా గురించి డిస్కస్ చేశారు అంటే ఒక మంచి విధంలో చేయాలి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ నెగటివ్గా కాదు, ఒక థాట్ ప్రొవోకింగ్, ఒక కన్స్ట్రక్టివ్ గా ఏం మేము థింక్ చేయాలి, ఏం మేము చేయాలి అని చెప్పేసి ఒక థింక్ ప్రకాశ్. ఓకే. వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఈ సినిమా తర్వాత సినిమా హిట్ అవ్వడానికి చాలా ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఐ హోప్ సో. ఐ హోప్ ఇట్స్ నాట్ అబౌట్ హిట్, జస్ట్ అబౌట్ It's a moral victory అండి మీకు. Yes, it's just more people seeing it, more the message goes out. That is what I am hoping for. It's not about hit or flop అనేది. ఓకే, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను ప్రతి సినిమాలో నేను చేసేది అంతే. నేను ఆ థింకింగ్ ప్రాసెస్, హిట్ అయితే సూపర్, ఫ్లాప్ అయితే కూడా సూపర్, అది మన చేతిలో కాదు. మేమైతే ఒక 100% ఇచ్చాం. బట్ ఈ మెసేజ్ వెళ్ళాలి. మేము దాంట్లో ఉన్న ఒక మెసేజ్ వచ్చి, ఒక మంచి సినిమా మీరు ఒక టికెట్ కొనేసి మీరు పోయి చూస్తున్నసరికి అది ఐ విల్ నాట్ లెట్ యువర్ ఎక్స్పెక్టేషన్ డౌన్. అది అయితే నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్తాను. అంటే మీరు ఒక విమెన్గా మీరు ఒక విమెన్ మిమ్మల్ని ఎక్కువ డామినేట్ చేసిందా, లేదా ఒక డైరెక్టరు ఆ క్రాఫ్ట్ మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేసిందా ఈ సినిమా? రెండు సార్, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. అఫ్ కోర్స్ ఐ థింక్ మేబీ ఉమెన్ అయితే కొంచెం ఎక్కువ, బికాజ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ women's rights and I want to fight for it a lot. చాలా చేయాలని నా కోరిక. కరెక్ట్.
కోరిక correct. కోరిక. సారీ, మై తెలుగు ఇంకా వచ్చేస్తుంది, బాగానే మాట్లాడుతున్నారులేండి. నేర్చుతున్నాను, బట్ కోరిక. సో అది ఓకే, అంటే మీ ఫైట్లో మీరు గెలుస్తారని నమ్మకం ఉందండి? సరే, ఎవరు ఫైట్ స్టార్ట్ చేసేటప్పటికి గెలవాలని అనుకుంటారు సార్. అది మైండ్లో పెట్టుకుని వెళ్తేనే గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత యూ విల్ హ్యావ్ టు చూజ్ అనదర్ కంటెంట్, అనదర్ టాపిక్ ఫర్ No, it's సినిమా. not like that. I don't want to stereotypically say that ఇదేం చెప్పకూడదు. అంటే my first film, yes, definitely. I couldn't have asked for a better film for my debut. But దీని తర్వాత I might even do a comedy, I don't know. So, I don't know which direction I will go. అన్ని సినిమాలు ఫీమేల్ సెంట్రిక్గా విమెన్స్ రైట్స్ కోసమే అట్లా చేయలేరు కదా. అట్లని కాదు, ఈ సినిమా అయితే అట్లా వచ్చింది, అన్ని దాంట్లో ఫాలో అయింది, ఒక ప్లేస్మెంట్ వచ్చింది, ఆ టైం వచ్చింది, సో రాసింది, రాసి పెట్టింది. రాసి పెట్టుకోండి. సో అది వెరీ గుడ్ అండి. మీరు చేసిన ఈ ఫస్ట్ చాలా ఆనెస్ట్ అండ్ జెన్యూన్ అటెంప్ట్. ఎందుకంటే యూ కుడ్ హ్యావ్ వెరీ ఈజీలీ, మీరు ఇందాక అన్నట్టుగా లీన్డ్ టువర్డ్స్ ఏ మ్యూజికల్ లవ్ స్టోరీ, ఏదో సంథింగ్ అలాగా. బట్ ఈ రోజుల్లో సినిమా కూడా మారింది, అండ్ పాటలు రొమాన్స్లు కాదు, ఇలాంటి కంటెంట్ ఉండాలి, కంటెంట్ బాగా సీరియస్గా చూస్తున్నారు. అండ్ మీరు దాన్ని బాగా కరెక్ట్గా ఎక్లెస్ హీల్ మీద కొట్టారు. సొసైటీకి ఉండే ఆ వీక్ పాయింట్ అది, ఇలాంటి కంటెంట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి డైరెక్టర్గా. ఎందుకంటే మీది ఈ సినిమా హిట్ అవ్వడం అన్నది మీ ఒక్కరి సక్సెస్సే కాదు, మీ తర్వాత ఏ ఉమెన్ డైరెక్టర్స్ క్యూలో ఉంటారు కదా, అవ్వాలన్న ఒక ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ. నాకు మొత్తం నమ్మకం ఉంది సార్. అంటే మన తెలుగు ప్రజలు వచ్చి చూస్తారని తెలుసు. ఐ ఆల్వేస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఆడియన్స్, బికాస్ అంటే ఐ ఆల్సో ఫీల్ దట్ దే విల్ కమ్ టు ద థియేటర్స్ అండ్ దే విల్ మేక్ ద జడ్జ్మెంట్. సో బికాస్ దే ఆల్సో లవ్ సినిమా. ఈ స్టేట్లోనే వాళ్ళకి సినిమాని చాలా లవ్ చేస్తారు. సో ఐ నో దే విల్, ఇప్పుడు సినిమా బాగుందా లేదని వాళ్ళ చేతిలో ఉంది, బట్ అయితే వచ్చి చూస్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ ఐ టేక్ కొంచెం ఒక ఎక్కువ పాయింట్ నేను తీసుకోవాలంటే, నా మీద చాలా ప్రేమ చూపించారు. సో అట్లీస్ట్ నా కోసమైనా వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూస్తారనేది నేను. ఈ మాట మాత్రం కరెక్ట్. మీ గురించి వస్తారు థియేటర్కి, తర్వాత ఇంక సినిమా బాగుండడం, వాళ్ళకి నచ్చడం ఇవన్నీ తర్వాత. బట్ మీది ఒక మారల్ విక్టరీ ఇది. మీరు అనుకుని నేను ఇలాంటి కంటెంటే డైరెక్ట్ చేయాలి ఫస్ట్ పిక్చర్ అనుకోవడానికి చాలా గట్స్ కావాలండి, ఆనెస్టీ కావాలి, ఇవన్నీ కావాలి. సో మీరు అవన్నీ యూ హ్యావ్ డిస్ప్లేడ్ ఇట్ ఇనఫ్. అండ్ మీకు అంతే ఇన్ రేషియో విత్ దట్ మీకు అంత పెద్ద సక్సెస్ రావాలి. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ ఈజ్ సెలబ్రేట్ ఆల్రెడీ యాజ్ అన్ యాక్ట్రెస్, నౌ టుడే యాజ్ ఎ డైరెక్టర్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వరలక్ష్మి శరత్ కుమార్ గారి తాలూకా ప్రయోగం ఈ సినిమాకి సంబంధించినంత వరకు. రేపు 6వ తారీఖున, మార్చి 6వ తారీఖున రిలీజ్ అయ్యే సినిమాని అందరూ చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ కంటెంట్ చాలా బర్నింగ్ కంటెంట్. ఎంతమంది చూస్తే ఆ మెసేజ్ అంతమందికి వెళ్తుందన్న ఒక సత్సంకల్పంతో ఆ సినిమా చేశారు వరలక్ష్మి గారు. కాబట్టి ఇట్స్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రియల్లీ ఎంటర్టైన్ దిస్ ఫిల్మ్ ఇన్ ఆల్ థియేటర్స్. వాచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.